Hello, story lovers. Welcome back to my channel, Madly in Love, Part 314. ఏవండి వదిలిపెట్టండి, అమ్మ వచ్చేస్తుంది అని అంటున్నా కూడా అతను వదిలిపెట్టకపోవడంతో ఈలోపు దక్ష తలుపు తెరు అని ఇందిర డోర్ మీద కొడుతూ ఉంది. అదిగో అమ్మ వచ్చేసింది, వదిలిపెట్టండి అని అంటూ గబుక్కున అతన్ని వదిలించుకుని డోర్ ఓపెన్ చేసి ఏంటమ్మా అనగానే ఇందిర కోపంగా చూస్తూ ఉంటే ఏడుపు మొహం వేసుకుంది దక్ష. దక్ష చెవి మెలిపెట్టి 5 నిమిషాల కంటే ఎక్కువసేపు ఉండకూడదు అని చెప్పాను కదా అనగానే అది కాదమ్మా అని అంటూ ఉంటే అత్తయ్య తనని వదిలిపెట్టండి, నేనే తనని వెళ్ళనివ్వలేదు. తను ఆల్రెడీ నాకు చెప్పింది, అమ్మ 5 నిమిషాల కంటే ఎక్కువసేపు ఉండకూడదని చెప్పిందని అన్నాడు. అల్లుడిని చూడగానే వెంటనే దక్షను వదిలిపెట్టి క్షమించండి బాబు అని తన మొహం కనపడకుండా కూతురు వెనక్కి వెళ్ళి ఆషాఢమాసం కదా, మామూలు అప్పుడంటే అది మీ ఇష్టం, మీరిద్దరూ మొగుడు పెళ్ళాలు, కానీ ఆషాఢమాసంలో ఎక్కువసేపు మీరిద్దరూ ఒకచోట ఉండకూడదు, తప్పు జరిగిపోతుందని అంటూ చేయి పట్టుకుని తీసుకుని వెళ్ళిపోయింది ఇందిర. శాడిస్ట్ బాబు పిడికిలి బిగించి షిట్, అసలు ఈ ఆషాఢమాసం ఎవరు కనిపెట్టారో గాని అని అనుకుంటూ కిందకొచ్చేశాడు. తన పక్కన కూర్చున్న శాడిస్ట్ బాబు వైపు చూసి ఏరా వర్కౌట్ అయిందా అని విరాట్ అడిగాడు. వెధవ, కాసేపు అత్తయ్యని పైకి రాకుండా చూసుకోలేవా అనగానే నేనేమంచే పాపాలరా బాబు, అప్పటికే దానికి ఎంతసేపు ఉండాలో చెప్పి మరీ పంపించారు, నేను మామయ్య గారితో మాట్లాడుతుంటే అత్తయ్య గారు పైకొచ్చారు అని విరాట్ భుజాలు ఎగరేయడంతో కోపంగా చూశాడు కర్ణ. ఈలోపు దీక్షిత అన్ని వంటకాలు తీసుకొచ్చి డైనింగ్ టేబుల్ మీద పెట్టి డిన్నర్ రెడీ అయిపోయింది. రండి రండి అనగానే నాకు చాలా ఆకలిగా ఉందంటూ రక్ష వచ్చి కూర్చోడంతో నెమ్మదిగా విరాట్ వాళ్ళ అమ్మగారిని కూడా తీసుకొచ్చి కూర్చోబెట్టి ఇందిరా వాళ్ళు కూడా వచ్చి దక్ష దీక్షిత వడ్డిస్తూ ఉంటే నువ్వు కూర్చోవే నేను వడ్డిస్తాను అంది. నేనేమైనా గెస్ట్ అనుకుంటున్నావా, కొత్తగా మర్యాదలు చేస్తున్నావు, అంత ఓవరాక్షన్ వద్దులే అని అంటూ ఇద్దరు కలిసి భోజనం వడ్డిస్తూ ఉంటే దక్ష తన పక్కకొచ్చి వడ్డిస్తూ ఉండగా ఆమె చేపట్టుకుని వెళ్ళనివ్వలేదు శాడిస్ట్ బాబు. వదిలిపెట్టండి, అందరూ ఇక్కడే ఉన్నారు అని అంటూ ఉంటే డిన్నర్ చేసిన తర్వాత నువ్వు మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతావు, ఉన్న ఈ కొద్దిసేపట్లోనే నీతో టైం స్పెండ్ చేయాలి అని అంటూ ఉంటే అయితే అందరి ముందు ఇలా చేపట్టుకుంటారా, వదిలిపెట్టండి అని అంటూ చేతిని వదిలిపెట్టించుకొని అందరికీ భోజనం వడ్డిస్తోంది. ఏంటే కర్ణగారు బాగా బెంగ పెట్టుకున్నట్టున్నారు అని దీక్షిత అడగడంతో అవునక్క, పైన కూడా అస్సలు వదిలిపెట్టలేదు, అమ్మ ఏమో 5 నిమిషాలకి కరెక్ట్గా వచ్చేసింది అనగానే దీక్షిత నవ్వుకుంటూ పగవాడికి కూడా మీ ఇద్దరి కష్టం రాకూడదు అని అంది. నీకు వేళాకోళంగా ఉంది కదక్క అనగానే అయ్యో అలా అంటావేంటి, నాకెందుకు వేళాకోళంగా ఉంటుంది, మీ ఇద్దరి కష్టాలు చూస్తుంటే నవ్వొస్తోంది, జాలి కూడా వేస్తోంది అని అంది దీక్షిత. దక్ష మూతి ముడుచుకుంటే సరే సరే కాని అంటూ అందరికీ భోజనం వడ్డించిన తర్వాత అన్నీ ఇక్కడే ఉన్నాయి కదా, మీరు కూడా కూర్చోండి అని విరాట్ చెప్పడంతో సరేనంటూ దక్ష కర్ణ పక్కన, దీక్షిత విరాట్ పక్కన కూర్చుంటే
పిల్లాడు కింద పాకుతూ ఆడుకుంటున్నాడు. దక్ష కూర్చోడం ఆలస్యం ఆమె చేతిని తన చేతిలోకి తీసుకోవడంతో ఏంటండి మీరు అని దక్ష కళ్ళతోనే అడుగుతుంటే ప్లీజ్ అని రిక్వెస్ట్ చేస్తుంటే నవ్వుకుంది. ఆమె నిజంగా అతను రిక్వెస్ట్ చేయడం చాలా కొత్తగా ఉంది. ఏంట్రా భోజనం చేయకుండా ఏం చేస్తున్నావని ఎలా పెట్టిన భోజనం అలాగే ఉండడంతో విరాట్ అడుగుతున్న కర్ణ సమాధానం చెప్పకపోవడంతో తల తిప్పి చూసేసరికి అతని కళ్ళతోనే దక్ష పాపతో కబుర్లు ఆడుకుంటూ ఉండేసరికి వీడొకడు మరీ సంవత్సరం తర్వాత పెళ్ళాన్ని చూసినట్టు వీడి బెంగ అని అనుకుంటూ అందరినీ చూస్తూ ఉంటేనే దీక్షిత వాళ్ళ అత్తగారితో ఇందిరాతో మాట్లాడుతూ భోజనం చేస్తోంది. రక్ష వాకర్‌లో కూర్చుని అటూ ఇటూ తిరుగుతున్న బాబుతో కలిసి తను కూడా ఆడుకుంటుంటే నారాయణ, నవీన్, ప్రవీణ్ మాట్లాడుకుంటూ భోజనం చేస్తున్నారు. ఇక సౌజన్య మాత్రం అందరిని అబ్జర్వ్ చేస్తూ భోజనం చేయడం చూసి అదెక్కడికి పోదు. నువ్వు హైదరాబాద్‌లోనే ఉంటున్నావు. అది కూడా హైదరాబాద్‌లోనే ఉంటుంది. ఒక్క 20 రోజులు ఓపిక పడితే మళ్ళీ మీరిద్దరూ ఒక చోటికి చేరతారు. త్వరగా భోజనం చేయండి. ప్లేట్‌లో పెట్టిన అన్నం మన కోసం వెయిట్ చేయకూడదు అనగానే ఇక ఇద్దరూ భోజనం చేస్తూ కూర్చున్నారు. భోజనం అయిపోయిన తర్వాత ఇక మేం వెళ్తాం బాబు అని నారాయణ చెప్పడంతో వెంటనే ఫేస్‌లో ఎక్స్‌ప్రెషన్స్ మారిపోయి అక్కడి నుంచి కర్ణ గదిలోకి వెళ్ళిపోవడంతో నాన్న నేనిప్పుడే వస్తాను అంటూ శాడిస్ట్ బాబు వెనక దక్ష పరుగులు పెట్టింది. అతను ఒక రూమ్‌లోకి వెళ్లి విండో వైపు తిరిగి నిలబడి ఉండడంతో వెళ్లి వెనక నుంచి హగ్ చేసుకొని ఎందుకలా సడెన్‌గా ఉన్నట్టుండి వచ్చేశారు? వెళ్ళిపోతున్నామని కోపమొచ్చిందా? అని అడిగింది. అతనేం మాట్లాడకపోవడంతో అతనికి ఎదురుగా వెళ్ళడంతో ఫేస్ డల్ అయిపోవడంతో ఏమైంది కన్నా? ఎందుకిలా డల్ అయిపోయావు? అని అడుగుతుంటే నీకు తెలీదు. నాకెంత ఇన్‌సెక్యూర్‌గా ఉందో అర్థం కావడం లేదు నీకు అనగానే ఏమైందిప్పుడు? అని అడిగింది. అప్పుడు మీ ఊర్లో కనిపించావు. ఆ కొన్ని రోజుల్లోనే నీ మీద ఎంతో ప్రేమ పెంచుకున్నాను. ఆ తర్వాత 3 ఏళ్ళు అడ్రస్ లేవు. నీకోసం వెతకని చోటంటూ లేదు. ఆ తర్వాత కలిసినట్టే కలిసి సంవత్సరం నన్నొదిలేసి ఎళ్ళిపోయావు. సరే ఆ తర్వాతైనా కలిసావులే అనుకుంటే మళ్ళీ ఆ తర్వాత నీకు కాళ్ళు చేతులు పడిపోయాయని, నీ వల్ల నా లైఫ్ పాడైపోతుందని మళ్ళీ నన్నొదిలేసి ఎళ్ళిపోయావు. మన మధ్య గ్యాప్ వచ్చిన ప్రతిసారి నేను చచ్చి బ్రతుకుతున్నాను తెలుసా? అని అన్నాడు కర్ణ. దాంతో ఆమె అతని కాలర్ పట్టుకొని దగ్గరికి తీసుకొని గట్టిగా ముద్దు పెట్టుకోవడంతో ఆమె నడుం చుట్టూ చేయి వేసి గాఢంగా హత్తుకుంటే మీరే నన్ను వెళ్ళిపోమ్మని చెప్పినా నేనెక్కడికి వెళ్ళను. ఇప్పుడు మనిద్దరి మధ్య బంధాన్ని విడిపోకుండా పట్టి లాగడానికి ఇదుంది అని అంటూ తన మెడలో ఉన్న మంగళసూత్రం చూపించింది. అతను ఆమె వైపు చూస్తుంటే నేను వెళ్ళింది జస్ట్ ఆషాఢ మాసానికి మాత్రమే. కావాలంటే మీ కాలేజ్ టైంలో మీకు చాలామంది ఫ్రెండ్స్ ఉంటారు కదా! అందరికీ ఫోన్ చేసి అడగండి. ఆషాఢ మాసానికి భార్యలు ఖచ్చితంగా పుట్టింటికెళ్తారు. ఇక నేను వెళ్తాను. లేదంటే అమ్మ వచ్చేస్తుంది. జాగ్రత్త. బెంగ పెట్టుకొని ఫీవర్ తెచ్చుకోకండి. మీరు నా మీద బెంగ పెట్టుకుంటే మీకు ఫీవర్ వస్తుందని నాకు తెలుసు అని చెప్పింది.
అయినా ఆమెని వెళ్ళనివ్వను అన్నట్టుగా 2 వైపులా చేతులు వేయడంతో ప్లీజ్ నా మాట వినండి అని అంటూ బలవంతంగా వదిలించుకుని వెళ్ళిపోయింది. కంటిన్యూస్. ఇఫ్ యూ లైక్ ది స్టోరీ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.